తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని తానే స్వయంగా సమస్యలపై పోరాటం చేస్తానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పాడతామన్న ఆయన తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. ప్రాంతీయవాదం ముదిరితే దేశ సుస్థిరత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్న రాహుల్, ప్రియాంక గాంధీలు వేర్పాటువాదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను తెలంగాణను వ్యతిరేకించలేదని, విభజన జరిగిన తీరుపైనే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పవన్ స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి నిరాకరణ, హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతో హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశామన్న పవన్ కళ్యాణ్ తెలంగాణపై జనసేనకు రాజకీయాలకు అతీతమైన ప్రేమ ఉందని స్పష్టం చేశారు. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని, విభజించిన తీరుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్కు ఏం పని అంటున్నారని, ఈ బెదిరింపులకు భయపడేవాడిని కాదన్నారు. నాకు ఈ మధ్యన వస్తావంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? బాంఛన్ కాల్మొక్తా, బాంఛన్ సారు కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంత పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా, ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధులు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం. అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్ గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీశాను పర్లా. తాను ప్రెస్ మీట్ పెడితే శాంతి భద్రతల సమస్య అవుతుందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మళ్లీ గడీల పాలన తీసుకువస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ? ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. 2000 మంది జన సైనికులతోటి, సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తాం. అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతా ఉంటాయి అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. పెహల్గామ్ లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? తిరిగి గడీల పాలన పట్టుకొస్తారా? మళ్ళీ మీరు తిరిగి దొర మీ కాలు ముక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? రాహుల్, ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ తెలంగాణలో జనసేన పోటీ చేయకూడదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ది జాతీయవాదమా, ప్రాంతీయవాదమా అని నిలదీశారు. ఎవరైతే తిడుతున్నారో మీరు తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఇక్కడ పర్మిషన్ లేదు, రాకూడదని పెట్టండి పర్మిషన్. దాన్ని ఎలా పెడతారు నేను కూడా చూస్తాను దాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, ఐ హోప్ యూ వుడ్ రెస్పాండ్. లీడర్స్, your so-called national party, you're behaving like your Congress leaders are few Congress leaders behaving like separatists. ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? తెలంగాణలో జనసేన ఉంటుందని, పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పాడతామన్న ఆయన ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. అయితే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం.
చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చరమాంకం పలుకుతాం మేము. వేర్పాటువాదం మంచిది ఎక్కడ దాకా? దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీన్ అనుకుంటున్నారు మీరు? భారతదేశం, పాకిస్తాన్ నా దేశం. నేను ఎక్కడైనా అడుగు పెడతా. నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. ఎన్నికల్లో పోటీ చేస్తే కాకపోతే మీరు అడిగే ప్రశ్న తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని నేను చెప్తాను. తాను చెరువును ఆక్రమించారని ఆరోపిస్తున్నారన్న పవన్ కళ్యాణ్ అదే నిజమైతే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఇస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, criminal defamation, no, mischief with malified intention, propagating misinformation for causing unrest and regional difference. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. తెలుగు ప్రజల ఐక్యతకు బూరుగుల రామకృష్ణారావు చిహ్నమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఆయన విగ్రహాన్ని ఏపీ తెలంగాణ హైవేపై పెట్టారని కోరారు. ఏపీ తెలంగాణ హైవేకు బూరుగుల రామకృష్ణారావు పేరు పెట్టారని సూచించారు.